అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 30 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. తప్పులు చేయడం తప్పు కాదు, వాటి నుంచి నేర్చుకోకపోవడమే తప్పు. ప్రతి తప్పు నిన్ను బలంగా మారుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 30, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, వైశాఖ మాసము, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 5:54 సూర్యాస్త సమయము 6:32 చంద్రోదయము 5:32 చంద్రాస్త సమయము 5:14 ఈరోజు తిథి చతుర్దశి. ఏప్రిల్ 29 రాత్రి 7:52 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 30 రాత్రి 9:12 వరకు చతుర్దశి ఉంటుంది. తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము చిత్త. ఏప్రిల్ 30 రాత్రి 12:16 నుంచి మే 1 రాత్రి 2:16 వరకు చిత్తా నక్షత్రం ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యా రాశి. ఏప్రిల్ 30 మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి తులారాశి. యోగం వజ్ర. ఏప్రిల్ 29 రాత్రి 8:51 నుంచి ఏప్రిల్ 30 రాత్రి 8:54 వరకు వజ్ర ఉంటుంది. తదుపరి సిద్ధి ప్రారంభమవుతుంది. కరణం గరిజ. ఏప్రిల్ 30 ఉదయం 8:30 వరకు. తదుపరి వరిజ. ఏప్రిల్ 30 రాత్రి 9:13 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 8:56 నుంచి ఉదయం 10:40 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:07 నుంచి ఉదయం 10:57 వరకు. మరలా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండం ఉదయం 5:54 నుంచి ఉదయం 7:29 వరకు. గుళిక కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:18 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలం రాత్రి 7:20 నుంచి రాత్రి 9:04 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఇంద్రుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఇంద్రుడి వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున నృసింహ జయంతి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం ఈరోజు వివాహానికి, ఉపనయనంకు, గృహ ఆరంభం, గృహప్రవేశానికి, ప్రతిష్టకు, అక్షరాభ్యాసం, నామకరణం చేసుకోవటానికి, సాధారణ పనులు, బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 1 రాత్రి 2:16 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 30 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.